ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా ఆ సాయినాథుని దయ వల్ల సుఖ సంతోషాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబాని వేడుకుంటూ ఇవాల్టి వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఇవాల్టి వీడియోలో బాబా గారు ఇచ్చే ఆ సందేశం ఏంటి అంటే, బిడ్డ, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఒక్క నిమిషం ఆగి ఈ బాబా ఇచ్చే ఈ శుభవార్తని విని తల్లి, నీ మనసు చాలా తేలిక పడుతుంది అని బాబాగారు అంటున్నారు. మరి బాబాగారు ఎలాంటి సందేశం మనకు అందించబోతున్నారు అనేది బాబాగారి మాటల్లోని విని తెలుసుకుందాం. అయితే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు మన సాయినాథుడి సందేశం ఏంటంటే, బిడ్డ, ఒక్క నిమిషం ఆగి ఈ సాయినాథుడు చెప్పబోతున్న మాట వినమ్మా. నువ్వు ఒక అద్భుతమైన శుభవార్తను వినబోతున్నావు. నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మోసుకుపోయినటువంటి మార్గాలన్నిటినీ కూడా నేను ఇప్పుడు తెరవబోతున్నానమ్మా. నువ్వు దేనికోసమైతే ఈ సాయి దగ్గర ప్రార్థన పెట్టావో వాటన్నిటికీ కూడా మార్గాలు తెరవబోతున్నాను. దీనికి కారణం ఏంటో తెలుసా బిడ్డ? నీలో ఉన్నటువంటి ఓపిక, నీవు చూపించిన సహనము. నీ మనసులో ఎప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు అనేటివి మెదులుతూనే ఉంటాయిగా. నాకెందుకు ఇలా జరుగుతుంది? నా కష్టాలన్నీ కూడా ఎప్పుడు తీరుతాయి? నాకు ఒక మంచి ఫలితం ఎప్పుడు ఇస్తావు బాబా అని పదే పదే కూడా నన్ను అడుగుతూనే ఉంటున్నావు బిడ్డ. నీ ప్రశ్నలన్నిటికీ కూడా ఈరోజు ఈ బాబా చక్కని సమాధానం ఇవ్వబోతున్నాడు తల్లి. బిడ్డ, నీ ప్రశ్నలు కూడా ఎప్పుడు తప్పే కావులే తల్లి. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఏర్పడిన మార్గాలు మాత్రమేనమ్మా ఇవన్నీ కూడా. నువ్వు ప్రతిసారి కూడా ఎప్పుడు మంచి జరుగుతుంది అని నన్ను అడిగినప్పుడు నేను నీకు నా సందేశం రూపంలో ఈ కష్టాల తర్వాత నీ జీవితం మరొక విధంగా ఉండబోతుంది అని చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నానమ్మా. ఇప్పుడు నీకు ఆ కారణం ఏంటి అనేది అర్థమయ్యి ఉంటుంది. కాబట్టే నీకు మంచి జరిగే సమయం కూడా దగ్గర పడింది. నేను నీకు ఎప్పటికైనా సరే ఒక మంచి ఫలితాన్ని ఇస్తానని నువ్వు నమ్మావు కదా బిడ్డ. దానికే ఈరోజు నువ్వు అద్భుతమైన ఒక మంచి ఫలితాన్ని తీసుకోబోతున్నావు. నువ్వు నమ్మకం కోల్పోయి బాధపడుతున్న ప్రతిసారి కూడా నేను నీ కోసం ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూనే ఉంటాను. ప్రతి ఒక్క మంచి పనికి ఒక సరైన సమయం అనేది ఉండాలమ్మా. ఆ సమయం ఇప్పుడు నీ జీవితంలోకి రాబోతుంది. సమాధానాలంటే కేవలము ఒక మాటలు మాత్రమే కాదు తల్లి. నీ జీవితంలో అకస్మాత్తుగా కొన్ని మార్పులు అనేటివి మొదలవుతాయి. అకస్మాత్తుగా నీ మనసు ప్రశాంతతకు గురవుతుంది. అనుకోకుండా నీకు చేరే కొన్ని శుభవార్తలు, ఇవన్నీ కూడా నీ ప్రశ్నలకు నేను ఇస్తున్నటువంటి సమాధానాలే. నువ్వు చాలాసార్లు బాధపడుతున్నావు. నేను ఎవరినైతే ఎక్కువగా నమ్మానో ఆ వ్యక్తి వల్లే నాకెందుకు ఇంత బాధ కలుగుతుంది అని చాలా కుమిలిపోతున్నావు. కానీ ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం అనేది ఉంటుంది. నిన్ను బలమైన వ్యక్తిగా మార్చడానికే ఆ బాధలన్నీ నీకు కలిగాయి. ఏ వ్యక్తి వల్లైతే నువ్వు బాధపడుతున్నావో ఆ వ్యక్తి ద్వారా నువ్వు ఒక మంచి గుణపాఠం అనేది నేర్చుకున్నావు. ఎందుకంటే తల్లి, ఎట్టి పరిస్థితిలోనైనా సరే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు అనేదే ఈరోజు నువ్వు పడే ఈ బాధ. ఈరోజు ఎంత పెద్ద బాధలో ఉన్నా కూడా రేపు అత్యంతమైన ఒక అందమైన జీవితం అనేది గడుపుతావని గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు నువ్వు ఇంతవరకు ఎవరి దగ్గర అయినా సరే సమాధానం కోసం వెతుకుతూనే ఉన్నావు. నీ దగ్గరే నిజమైన సమాధానము ఉంది అని నువ్వు గుర్తించలేకపోయావు. ఈరోజు నేను నీకు అది గుర్తు చేయాలనే వచ్చాను బిడ్డ. నువ్వు అన్నింటికీ కూడా అర్హురాలువే. ఈ విశ్వము నేను ఎంపిక చేసిన ఒక మంచి వ్యక్తివి నువ్వు. నా ప్రియమైన బిడ్డవి. ఇక నుంచి కూడా నీ జీవితంలో ఉన్న పాత బాధలని, ప్రశ్నలని ఇంతటితో విడిచిపెట్టు తల్లి. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ఈరోజు నుంచి ప్రారంభించు. దేనికోసమైతే నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావో అవి ఇప్పుడు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు తప్పకుండా ఒక మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది. నీ జీవితంలో ఒక అద్భుతంగా మారబోవడానికి ఇది ఒక గుర్తు అని అర్థం చేసుకో. ఈ సాయి తండ్రి ఇచ్చిన ఈ సందేశం నువ్వు విన్నావు అంటే అది నీకు నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకి కారణం అనేది నువ్వు అర్థం చేసుకో బిడ్డ. అసలు ఈరోజు ఈ సాయి సందేశం నీ వరకు రావటానికి కారణం అంటూ ఉంది తల్లి. అది నా ఆజ్ఞ ప్రకారమే వచ్చిందని గుర్తు చేసుకో. ధైర్యంగా ఉండు. నీ ఎదురు చూపులకి సరైన మార్గం అనేది రాబోతుంది. ఇది ఈ సాయి తండ్రి నీకు ఇస్తున్న ఒక చక్కని సందేశం తల్లి. ఎంతోమంది సాయి భక్తులు ఉన్నా కూడా ఈరోజు ఈ సాయి సందేశం నీ వరకు వచ్చింది అంటే అది నీ జీవితంలో రాబోతున్న ఒక కొత్త అధ్యాయం కోసమే, ఒక మంచి మార్పు కోసమే అనేది నువ్వు గుర్తించుకో తల్లి.
జీవితంలో ఉన్న బాధలన్నీ కూడా ఎప్పుడూ అలాగే ఉండిపోవు. చీకటి తప్పకుండా తొలగిపోవాల్సిందే, వెలుగు అనేది రావాల్సిందే. ఆ వెలుగు రాబోతున్న సమయంలోనే కొంత కష్టం అనేది ఎక్కువగా అనిపిస్తుంది. అంత మాత్రానికే విసిగిపోయి జీవితం మీద విరక్తితో ఉండకూడదు తల్లి. సాయి మీద నమ్మకాన్ని పెంచుకో, సాయిని గట్టిగా నమ్ము. నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీకు ఒక మంచి మార్పు అనేది తీసుకొని రాబోతున్నాను. ఆ మార్పు నువ్వు ఆస్వాదించాలి, సంతోషాన్ని నువ్వు ఆనందంగా ఆలింగనం చేసుకోవాలమ్మా. కష్టాలు తీరిపోయే సమయంలో నిరుత్సాహపడకూడదు తల్లి. ఈ సాయినాథుని సందేశం విన్న మరుక్షణమే నీ జీవితంలో ఒక కొత్త మార్పు అనేది ప్రారంభమైనది. ఆ నమ్మకంతో ఇక ధైర్యంగా హాయిగా నిద్రపో తల్లి. సాయినాథుని సందేశం నువ్వు విన్నావు కదా, నీ జీవితంలో ఉన్న చీకటలన్నిటినీ కూడా తొలగించేశాను తల్లి అంటూ ఈరోజు మన బాబాగారు ఒక చక్కని అద్భుతమైన సందేశాన్ని మనకు అందించారండి. మరి బాబాగారి సందేశం మీకు కనుక నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి.